రమాదేవి అమ్మకి నేను మిద్దె మీద మిద్దె కట్టాను, పొలం పక్కన పొలం కొన్నాను, బ్యాంకులో లక్షలకు లక్షలు డిపాజిట్ పెంచాను, నేను బాగా చదువుకున్నాను, నాకు ఎవరితో అవసరం లేదు, నేను ఎవరి గురించి ఆలోచించాల్సిన పని లేదు అని ఉన్నటువంటి సమాజంలో ఎంఎస్సి పూర్తి చేసి ఈ దేశం నాకేమిచ్చిందని కాదు, నేను ఈ దేశానికి ఏమివ్వగలను అనే ఆలోచనతో మొదలుపెట్టి 1వ తేదీ జీతం పడుతుందా లేదా అని ఆలోచన చేయకుండా జీతాలని అన్నింటినీ వదిలిపెట్టి చదువుని ప్రక్కన పెట్టి సమాజ కార్యంలో భార్యాపిల్లలు లేకుండా పెండ్లు చేసుకోకుండా బ్రహ్మచర్యంలో ఉంటూ ఓ చిన్న బ్యాగు తగిలించుకుని ఊరూరు తిరుగుతూ ఈ దేశ ధర్మాల గురించి, ఈ సంస్కృతి సంప్రదాయాల గురించి, ఈ ఆచార వ్యవహారాలలో ఉన్నటువంటి శాస్త్రీయత గురించి అత్యద్భుతంగా నాలాంటి వారు ఆశ్చర్యపోయేట్లుగా ఈరోజు సమాజానికి తెలియచేయటమే కాకుండా తన జీవితాన్ని సమాజానికి ఆదర్శంగా నడిపిస్తున్నటువంటి ప్రచారక్, జిల్లా ప్రచారక్ మహేష్ గారికి అన్నింటికీ మించి పదవులు ఇస్తామని ప్రలోభ పెట్టిన, ధనం ఎరగా చూపించి ఆశ పెట్టిన, మతం మారినటువంటి సమాజాన్ని నాటి బ్రిటిష్ ప్రభుత్వం మీరు మతం మారకపోతే మరుగుదొడ్లు కడగాలిరా అంటే పొరక పట్టుకొని మరుగుదొడ్లైనా కడుగుతాము కానీ మతం మారము అని చెప్పి మరుగుదొడ్లు కడుగుతున్నటువంటి సమాజాన్ని మీరు మలం ఎత్తేవారురా, మీరు పంచములురా, మీరు పనికి మాలిన వారురా అంటూ గేలి చేస్తూ, మీరు అంటరాని వారురా అంటూ ఈ దేశ ధర్మాలలో లేనటువంటి అంటరానితనాన్ని అంటగట్టి అవమానపరిచి ఊరు చివరన నిలబెట్టి వెలివేసినట్లుగా వ్యవహరించిన ఈ దేశ ధర్మాలని వదిలిపెట్టకుండా ఈ ధర్మాన్ని పట్టుకుని నడుస్తూ ఉన్నటువంటి సమాజం ఒకవైపు, మరొక వైపు గొంతు మీద కత్తి పెట్టి మతం మారతావా మరణిస్తావా అంటే చావనైనా చస్తాను కానీ ఈ దేశ ధర్మాలకి ద్రోహం చెయ్యను, అమ్మలాంటి మతాన్ని వదిలిపెట్టను అని చెప్పి ఈ ధర్మంలో జీవిస్తూ అవసరమైతే ఉరికంబాన్ని కూడా ఆనందంగా గొంతుకు తాడు తగిలించుకుని ఆత్మార్పణ చేసి ఈ దేశ ధర్మాలని వారు నిలబెట్టడమే కాకుండా ఈ దేశ ధర్మాలని నిలబెట్టినటువంటి నిజమైనటువంటి హిందువులకు నిజమైనటువంటి వారసులుగా ఏ బెదిరింపులకు ఏ ప్రలోభాలకి లొంగనటువంటి హిందూ సమాజానికి నిజమైనటువంటి ప్రతినిధులుగా ఇక్కడికి విచ్చేసినటువంటి నా హిందూ బంధువులైనటువంటి మీ అందరికీ కూడా ఆ సర్వేశ్వరుని యొక్క కరుణా కటాక్ష కృపావీక్షణాలు సర్వదా సర్వత్రా ప్రసరించాలని, మీ అందరి కుటుంబాలలో ఆయురారోగ్య ఐశ్వర్యాదులు భోగభాగ్యములు సుఖ సంతోషములు సమృద్ధిగా వెళ్ళి విరియాలి అని చెప్పి ముందుగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. మనమంతా ఒకరికి ఒకరం మనమంతా ఒకరికి ఒకరం గడప లోపల కులం గడప దాటితే పాపం ఆకలి అవుతున్నట్లుంది. మా గురుదేవులు చెప్పేవారు, పశువుకి తిన్నది బలం, మనిషికి విన్నది బలం, విని తింటే ఇంకా బలం అని. మీరు విని తినబోతూ ఉన్నారు, అన్ని సిద్ధమవుతూ ఉన్నాయి. బాగా చెప్పాలి, మనమంతా ఒకరికి ఒకరం గడప లోపల గడప దాటితే హిందువులం. ఈ సత్యాన్ని గుర్తు చేసుకోవడం కోసం ఈరోజు మనం హిందూ సమ్మేళనం చేసుకుంటూ ఉన్నాం. ఈ సత్యాన్ని గుర్తు చేసుకోవడం కోసమే మనం హిందూ సమ్మేళనం చేసుకుంటూ ఉన్నాం. మనం ఎక్కడ కోల్పోయామో తెలుసుకొని అక్కడే సాధించవలసినటువంటి అవసరం ఉంది. ఓ వృద్ధురాలు సాయం సంధ్యా సమయంలో వీధి దీపం కింద వెతుకుతూ ఉంది.
ఆ దారిన పోయేటువంటి ఓ యువకుడు వచ్చాడు. అవ్వా, ఏదో పోగొట్టుకున్నట్లున్నావు, నన్ను సాయం చేయమంటావా అన్నాడు. నా బంగారు కొండే, వచ్చి సాయం చేస్తానంటే వద్దంటానంట్రా, రారా వెతకరా అంది. ఏం పోగొట్టుకున్నావవ్వా అన్నాడు. చెవి కమ్మ పోయింది నాన్న అంది. వెతుకుతూ ఉన్నారు ఇద్దరు, చాలాసేపు వెతికారు. అవ్వా, ఎప్పుడు పోగొట్టుకున్నావు? సంధ్యా సమయంలో పోగొట్టుకున్నాను రా. అన్నీ మాట్లాడుతూ, ఎక్కడ పోగొట్టుకున్నావు? గుడిసెలో పోగొట్టుకున్నాను రా. మరి ఇక్కడ ఎందుకు వెతుకుతున్నావా? అక్కడ దీపం లేదు, ఇక్కడ దీపం ఉంది, అందుకని వెతుకుతున్నాను రా అంది. ఈ అవ్వకి చెవికమ్మ దొరుకుతుందా? దొరుకుతుందా? ఈ దేశంలో వృద్ధాశ్రమాలు ఎందుకు పెరిగాయో మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. అగ్రతస్తే గమిష్యామి వృత్నంతి కుశకంటకాన్. నీ ముందు నడుస్తాను, నా పాదరక్షలతో నీ దారిలో ఉన్నటువంటి ముళ్ళను కిందకి నొక్కి పెడతాను, నీ దారిని కంటకరహితం చేస్తాను. నీవు నడిచినటువంటి అరణ్యమే అయోధ్యగా భావిస్తాను. నా భర్త ఉన్న చోటే నాకు స్వర్గం అని భర్త వెంట అరణ్యాలకు నడిచినటువంటి సీతమ్మ పుట్టినటువంటి నేల మీద ఒక్కొక్క మహానగరంలో 10,000కు పైన విడాకుల పెండింగ్ కేసులు ఉన్నాయి. ఎందుకు ఉన్నాయో తెలుసుకోవలసినటువంటి అవసరం ఉందా లేదా? ఎక్కడ పోగొట్టుకున్నాం ఈ భార్యాభర్తల అనుబంధాన్ని? బిడ్డ కోసం కోడి, పావురము, గ్రద్ద అన్నీ కూడా ఎన్నో రకాలుగా బిడ్డల్ని కాచి సంరక్షిస్తూ ఉన్నాయే. శ్రీహర్షుడు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు తన పొట్ట మీద కూర్చొని ఎవరో దారిన వెళ్ళేటువంటి ఒక తాంత్రికుడు పలుకుతున్నటువంటి మంత్రాన్ని పట్టుకొని తన కడుపు మీద కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఈ తల్లికి తెలుసు, ఈ మంత్రం శవం మీద కూర్చొని మాట్లాడితే త్వరగా సిద్ధిస్తుంది, పసిపిల్లలకి మరింత త్వరగా సిద్ధిస్తుంది, ఏ రకమైనటువంటి మానసికమైనటువంటి దోషాలు లేవు, కల్మషాలు లేవు, ఈ పిల్లవాడికి అన్నీ ఉన్నాయి. కాకపోతే ఓ శవం మీద కూర్చొని జపం చెయ్యాలి అని తన బొడ్లో ఉన్నటువంటి కత్తి తీసుకుని తన గొంతు కత్తిరించుకొని తానే శవంగా మారి తన కొడుకు యొక్క మంత్రాన్ని సిద్ధింపచేసినటువంటి తల్లులు పుట్టినటువంటి నేల మీద ఈరోజు చెత్త పేపర్లో శిశువులు ఎందుకు కనపడుతున్నారు? వందల సంఖ్యలో అబార్షన్లు ఎందుకు జరుగుతున్నాయి? ఈ సమస్యకు మూలం ఎక్కడ ఉందో మనం తెలుసుకోవలసినటువంటి అవసరం ఉందా లేదా? రాముడు పుట్టినటువంటి నేల మీద రాముడు అరణ్యాలకు వెళ్తూ ఉంటే, నా అన్న అరణ్యాలకు వెళుతున్నాడమ్మా, నేను కూడా అరణ్యాలకు వెళ్తాను, అనుమతి ఇవ్వమ్మా అని చెప్పి సుమిత్ర దగ్గరికి వస్తే ఆలింగన చేసుకుని, ఈరోజు తల్లులలాగా వాడిపోతే నీకేమి కర్మరా అనకుండా, వాడి తల్లి వేరు నీ తల్లి వేరురా, నీకెందుకురా కష్టాలు అనకుండా, రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యాం అటవీం విద్ధి గచ్చతాత యథా సుఖం. నానా, రామచంద్రుణ్ణి నీ తండ్రి అయినటువంటి దశరథుడు అనుకో, వదిన అయినటువంటి సీతమ్మలో నీ తల్లి అయినటువంటి నన్ను చూసుకో, నీవు తిరిగేటువంటి అరణ్యాన్ని అయోధ్య నగరం అనుకో, నీ అన్నకు సేవ చేస్తూ నీ వదినకు సేవ చేస్తూ హాయిగా వెళ్ళిరా నాన్న అని ఆశీర్వదించి పంపించినటువంటి తల్లులు పుట్టినటువంటి నేల, అటువంటి సోదరులు పుట్టినటువంటి నేల మీద గట్టు దగ్గర 6 అంగుళాల స్థలం దగ్గర కొట్టుకొని రక్తం కారేట్లుగా పోట్లాడుకొని కోట్లకు ఎక్కి ఆ 6 అంగుళాల స్థలం కోసం 6 ఎకరాలు అమ్మి లాయర్లను పోషిస్తున్నటువంటి పరిస్థితి ఈ దేశంలో ఎందుకు వచ్చిందో మనం తెలుసుకోవాలా లేదా? మాతృదేవో భవ, పితృదేవో భవ, అతిథి దేవో భవ, ఆచార్య దేవో భవ అంటూ
తల్లి తండ్రి గురుడు దైవంబులందున తల్లి పూజ ముఖ్యమెల్లరకును సృష్టికంతడికి స్త్రీ ప్రధానము కదా. వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్తాడు. మనం వినాయక చవితిలో చెప్పుకుంటాం, వినాయకుడు గణాధిపతి ఎలా అయ్యాడు అంటే తల్లిదండ్రులు చుట్టూ ప్రదక్షిణ చేసే అటువంటి మహోన్నతమైనటువంటి స్థితిని పొందాడు అని చెప్పుకుంటాం. వృద్ధులైనటువంటి తల్లిదండ్రుల్ని కావడిలో మోసుకుని తీర్థయాత్రలు తిప్పినటువంటి శ్రవణ కుమారుని చరిత్ర ఈ దేశంలో ప్రచారంలో ఉంది. తల్లి దాస్యాన్ని వదిలిపెట్టడం కోసం దేవతలతో యుద్ధం చేసి అమృతాన్ని సాధించినటువంటి గర్భవంతుని కథలు ఈ నేల మీద పారాయణ జరిగాయి. 8 సంవత్సరాల వయస్సులో అన్నను వెంట పెట్టుకుని వెళ్లి కంసుని మామైనటువంటి కంసుని సంహరించి బందీలుగా ఉన్నటువంటి తల్లిదండ్రులను విడిపించినటువంటి కొడుకైనటువంటి జగద్గురుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ లీలను మనం చెప్పుకుంటాం. తండ్రి కోరిక తీరడం కోసం నేను జీవితాంతం బ్రహ్మచర్యం పాటిస్తాను, వివాహం చేసుకోను అని భీషణ ప్రతిజ్ఞ చేసి మరణ పర్యంతం వరకు బ్రహ్మచారిగా ఉన్నటువంటి భీష్మాచార్యుని గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇటువంటి నేల మీద విజయపత్ సింఘానియా చరిత్ర ఏమైందో మనం చూస్తున్నాం. బ్రతికే ఉన్నాడు. 100 కోట్ల విలువైనటువంటి భవనాలు జేకే బిల్డింగ్స్ ముంబైలో ఉన్నాయి. అయినా 43వ అంతస్తును బ్రతికినంత కాలం నీదే నాన్న అని మాటలు చెప్పినటువంటి కొడుకులు ఈ తండ్రి పెట్టినటువంటి ఆ వాచ్మెన్ల చేతనే చొక్కా మా నాన్న వస్తే చొక్కా పట్టుకుని బయటకు నెట్టండి అంటే చొక్కా పట్టుకుని ఈడ్చి బయటకు రాగితే దిక్కు లేక ఓ చిన్న ఇంటిలో స్నేహితులతో కలిసి నివసిస్తున్నటువంటి విజయపత్ సింఘానియా చరిత్ర మనం చదువుతూ ఉన్నాం. కాశీలో పుట్టి 400 గ్రంథాలు రాసి పద్మశ్రీ అవార్డు పొంది ఓ కొడుకు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, కూతురు సుప్రీంకోర్టు లాయరు అయినా వృద్ధాశ్రమంలో దిక్కులేని చావు చేస్తే మిగతా వాళ్ళంతా కూడా కలిసి ఈయన పేరుతో 100 కోట్ల ఆస్తి ఉన్న దిక్కులేని పరిస్థితుల్లో చచ్చిపోతే అందరూ కలిసి దహన సంస్కారాలు చేసినటువంటి సంఘటన ఈ మధ్య కాలంలో శ్రీధర్ విషయంలో మనం చదువుకున్నాం. ఎందుకని తల్లిదండ్రులు భగవంతుడే సాక్షాత్తు దిగి వస్తే అంత ఇటుక పళ్ళ తీసుకొని అలా ఇసురవేసి నువ్వు దాని మీద నిలబడమంటే సాక్షాత్తు భగవంతుడే నడుముల మీద చేయి వేసుకొని నిలబడితే వృద్ధులైనటువంటి తల్లిదండ్రులకు స్నానం చేయించి వారికి భోజనం పెట్టి పడక సిద్ధం చేసి వారు నిద్రపోయే వరకు వాళ్ళు కాళ్ళు వచ్చి సేవ చేసి ఇప్పుడు భగవంతుడి దగ్గరికి వచ్చి చెప్పవయ్యా ఏం మాట్లాడతావు అని భగవంతుణ్ణి అడిగినటువంటి భక్తులు పుట్టినటువంటి నేల మీద ఈరోజు వృద్ధాశ్రమాలు ఎందుకు పెరిగాయో మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది కదూ. ఆ వృద్ధురాలిలాగా ఇంట్లో పోగొట్టుకున్నటువంటి చేతి కమ్మని వీధి దీపం కింద వెతికేటువంటి వృద్ధురాలిలాగా ఈ సమస్యలన్నింటికీ సమాధానం మనం స్వేచ్ఛలో వెతుక్కుంటున్నాము, సంపదలో వెతుక్కుంటున్నాము, పదవులో వెతుక్కుంటున్నాము, పరపతిలో వెతుక్కుంటున్నాము, జనంలో వెతుక్కుంటున్నాము. ఇవేది కాదు. నువ్వు పోగొట్టుకున్నది ఏమిటి అంటే నీ ధర్మాన్ని, నీ ధర్మ వైభవాన్ని, నీ కుటుంబ జీవనాన్ని, నీ సంస్కృతిని, నీ సంప్రదాయాన్ని, నీ ఆచారాలని. వీటిని కోల్పోవటం వల్ల, వీటిని నీ పిల్లలకి చెప్పకపోవటం వల్ల నీ ఇంట్లో ఈ రకమైనటువంటి వాతావరణం లేకపోవటం వల్ల నీవు ప్రశాంతత దగ్గర నుండి అన్నింటినీ కోల్పోతున్నావు. నువ్వు ఎక్కడెక్కడో వెతుకుతూ ఉన్నావు. ఈ సత్యాన్ని నేను చెప్పడం కాదు, ప్రపంచమంతా చెబుతూ ఉంది. రామీ శివన్ అనేటువంటి వ్యక్తి ఆస్ట్రేలియాలో సిడ్నీలో 1954లో జన్మించినటువంటి వ్యక్తి. యూదు కుటుంబంలో జన్మించి హిబ్రూ భాష లాంటివి నేర్చుకొని ఓం 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 హిబ్రూ భాష లాంటివి నేర్చుకొని ప్రశాంతత లభించక, జీవిత పరమార్థం ఏమిటో తెలియక
అనేకమైనటువంటి పుస్తకాలు చదువుతూ ఉంటే 17 సంవత్సరాల వయస్సులో ఎవరో ఒక స్నేహితుడు భగవద్గీతని బహుమానంగా ఇస్తే తన భాషలో ఉన్నటువంటి ఆ గీతని ఒక్కొక్క శ్లోకము చదువుతూ ఉంటే కళ్ళ వెంట అసిధారలాగా జలపాతంలాగా నీళ్లు కారుతూ ఒక తన్మయత్వంలో తాను వెతుకుతున్నటువంటి సత్యాలన్నీ ఒకదాని తర్వాత తన కళ్ళ ముందు వచ్చి ప్రత్యక్షమవుతున్నటువంటి అనుభూతికి లోనై భారతదేశాన్ని వెతుకుతూ వచ్చి స్వామి దయానంద సరస్వతి హర్ష విద్యా గురుకులంలో 10 సంవత్సరాలు సంస్కృతాన్ని నేర్చుకొని వ్యాకరణాన్ని అధ్యయనం చేసి మీమాంసాన్ని న్యాయాన్ని పరిశీలన చేసి ప్రస్థానత్రయం భగవద్గీత ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు మూడింటిని 10 సంవత్సరాలు అధ్యయనం చేసి ఆధ్యాత్మికత అంటే ఏమిటో తెలుసుకొని జీవునికి దేవునికి ఉన్నటువంటి వ్యత్యాసం అద్వైత సిద్ధిని తెలుసుకొని మరొక గురువు అయినటువంటి అమృతానందనాథ సరస్వతి స్వామి దగ్గరికి వెళ్ళి శ్రీ విద్యోపాసన చేసి సన్యాసం స్వీకరించి శ్రీధరానంద సరస్వతిగా మారి రామి శివన్ కాస్త శ్రీధరానంద సరస్వతిగా మారి ఈ రోజు ఒక్క ఆస్ట్రేలియాలోనే కాదు ప్రపంచంలో అనేక దేశాలకు తిరుగుతూ సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని ఈ వైభవాన్ని విడమని చెబుతూ హర్ష విద్యా గురుకులంలో ఆచార్యుడుగా తాను చదివినటువంటి విద్యాలయానికి ఆచార్యుడుగా ప్రపంచమంతా 10,000 మందికి పైన ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులకు వివిధ దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులకు అతి సరళంగా సూక్ష్మమైన లోతైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వేదాంత విషయాలని నేర్పిస్తూ ఉన్నటువంటి రామి శివన్ని మనం ఈ రోజు ఆదర్శంగా తీసుకోవాలి. కానీ మనం ఎవరిని ఆదర్శంగా తీసుకున్నాం? గోవా ఇంక్విజేషన్ గురించి మీరు విని ఉంటారు. 1552 నుండి 1812 వరకు దాదాపుగా 250 సంవత్సరాల పైన బలవంతంగా మత మార్పులు జరపడమే కాకుండా ఒక ఇంట్లో తులసి మొక్కని పెంచుతున్నారు, తులసికి పూజ చేస్తున్నారు అని చెప్పి ఆ ఇంటి యజమానిని తీసుకుని వచ్చి ఓ స్తంభానికి కట్టివేసి భుజాల వరకు నరికి వేసినటువంటి సంఘటన ఈ దేశంలో జరిగింది. సెయింట్ జేవియర్ అతని పేరు. ఈ సెయింట్ జేవియర్ మొదలు పెట్టినటువంటి అకృత్యాలు 250 సంవత్సరాల పైన గోవా ప్రాంతంలో 10,000 మందికి పైగా ఇలా చేతులు నరికివేసి ఆడవాళ్ళ హృదయ స్థానాలని నిలువున చీరి మతం మార్చి పిల్లల్ని హింసించి దూషించి నానా యాతన పెట్టినటువంటి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకుంటున్నాం. ప్రపంచం ప్రశాంతత వైపు భారతదేశం వైపు పరిగెడుతూ ఉంటే ఆనందం కోసం ఆధ్యాత్మికత కోసం ప్రపంచమంతా కూడా భారతావని వైపు చూస్తూ ఉంటే ఈ రోజు 170 పైన దేశాలలో భారతీయ యోగా భారతీయ ఆధ్యాత్మికత పాఠాలుగా జరుగుతూ ఉంటే సౌదీ అరేబియా లాంటి దేశాలలో 100 కోట్లతో రామ మందిర నిర్మాణాలు చేసుకుని ఇస్లాం ప్రదేశంలో రామ చరిత్రను పిల్లలకి నేర్పిస్తూ ఉంటే అమెరికాలో శాటన్ హాల్ నిర్వహించేటువంటి కేథలిక్ చర్చ్ నిర్వహించేటువంటి శాటన్ హాల్లో భగవద్గీత బోధిస్తూ ఉంటే అతి పెద్ద ఇస్లాం దేశమైనటువంటి ఇండోనేషియా మాజీ అధ్యక్షుని కుమార్తె అయినటువంటి సుష్మావతి సుకర్ణోపుత్రి హిందుత్వాన్ని తీసుకుని ప్రపంచం మనుగడ సాధించాలి అంటే ప్రకృతి ఆరాధకులైనటువంటి హిందువుల్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. చెట్టుని పుట్టని గుట్టని పరమాత్మ స్వరూపంగా భావించేటువంటి హిందుత్వం గురించి తెలుసుకుంటే ప్రపంచమంతా బాగుంటుంది అని చెబుతూ ఉంటే నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం సంస్కార గంగా, నా దేశం కరుణాకరంగా అని శ్రీనారాయణ రెడ్డి లాంటి వాళ్ళు ఎంతో మంది ఘోషిస్తూ ఉంటే
మన ఇంట్లో భగవద్గీత ఉందా? ఉంది అనేవాళ్ళు చేతులెత్తండి. ధన్యుణ్ణి. నా ఇంట్లో రామాయణం ఉంది అనేటువంటి వాళ్ళు చేతులెత్తండి. ఈ సమావేశానికి నా మనవణ్ణి తీసుకొని వచ్చాను అనేవాడిని చేతులెత్తండి. నా మనవణ్ణి తీసుకొని వచ్చాను అనేవాడిని. మరి నా బిడ్డను తీసుకొని వచ్చేవాడు అనేవాళ్ళని చేతెత్తండి. నా బిడ్డను తీసుకొని వచ్చాను అనేవాళ్ళని చేతెత్తండి. చూడండి, ఎక్కడ కోల్పోతున్నాం? మనం పాఠశాలల్లో వెతుకుతున్నాం. అమ్మ ఒడిలో దొరకవలసినటువంటిది, బడిలో దొరకవలసినటువంటిది, గుడిలో దొరకవలసినటువంటిది, మన పాఠ్యాంశాల్లో దొరకవలసినటువంటిది అమ్మ ఒడిలో కూర్చోబెట్టుకుని పిల్లలకి చెబుతూ ఉంది. ఒక్కరికో కోడి వచ్చే. ఎవరి కోడి? రాజు కోడి. ఎందుకొచ్చే? గుడ్డుకొచ్చే. ఏమి గుడ్డు? బాతు గుడ్డు. ఏమి బాతు? అడవి బాతు. ఏమి అడవి? నల్ల అడవి. ఏమి నల్ల? కాకి నల్ల. ఏమి కాకి? నల్ల కాకి. ఏమి కాకి? మాల కాకి. ఏమి మాల? పూలమాల. ఏమి పూలు? జాజి పూలు. ఏమి జాజి? సన్న జాజి. ఏమి సన్న? నడుము సన్న. ఏమి నడుము? మనిషి నడుము. ఏమి మనిషి? వంట మనిషి. ఏమి వంట? పిండి వంట. ఏమి పిండి? శనగ పిండి. ఏమి శనగ? వేరు శనగ. ఏమి వేరు? కొండ వేరు. ఏమి కొండ? నా బంగారు కొండ అని పిల్లలకి పాఠాలు చెప్పండి. ఇవి మర్చిపోయాం. అమ్మ బడి ఖాళీ లేదు. వృద్ధాశ్రమంలో మాత్రం నన్ను అనాథాశ్రమంలో వేస్తున్నావురా అని వాపోతూ ఉంది. జీడిపాకం సీరియల్లో అమ్మ బిజీ అయిపోయింది. గుడికి వచ్చేటువంటి పరిస్థితి లేదు. రామాయణం లాంటి ఈ ప్రవచనాలు వినేటువంటి అవకాశం లేదు. 4 మంచి మాటలు చెబితే రాము. ఇక్కడికి ఏదైనా ఒక హీరోయిన్ వస్తేనో, ఓ సెలబ్రిటీ వస్తేనో, ఇంకొకరు వస్తేనో ఈ స్థలం పట్టేది కాదు. ఎక్కడికి వెళ్తూ ఉన్నాం? ఎక్కడ కోల్పోతూ ఉన్నాం? మన ఇంటి ఆచారాలు ఏమైపోతూ ఉన్నాయి? మగవాళ్ళంతా తీసుకుని వెళ్తున్నారు పిల్లల్ని, సెలవుల్లో కూర్చోబెడుతున్నారు. సెలవుల్లో కూర్చోబెట్టి వాడికి క్రాఫ్ చేయమని చెప్పి అడుగుతున్నారు. క్రాఫ్ చేయమంటే అక్కడ బొమ్మలన్నీ చూపిస్తున్నారు. వాడు ఈ బొమ్మలు కాదయ్యా, మా ఇంట్లో నాటుకోడి ఉండేది, దానికి పైన మాత్రమే జుట్టు ఉంటుంది, కిందంతా గొరుగుంటుంది, కింద చర్మం అంతా కనపడుతుంది. అలా ఉండాలి, పైన మాత్రమే జుట్టు ఉండాలి. ఓహో, నాటుకోడి లాగా పైనంతా కొరికేశారు. ఇంకా ఏమన్నా కొరతుందా? ఇంకేమన్నా ఉందా అంటే, ఇప్పుడు హిందూ సమాజానికి బాగా పట్టినటువంటి దరిద్రం ఏంటి అంటే, ఒకరు ముద్దు, ఇద్దరు హద్దు, ఆపై వద్దు. ఒక్కడనే కంటాడు. 10 కోట్ల ఆస్తి ఉంటుంది. వాడిని తిడితేనో, కొడితేనో, మందలిస్తేనో అలిగి వెళ్తే మనకి దిక్కేమిటి? ఈ ఆస్తికి వారసుడు ఎవడు ఉంటాడు. కాబట్టి వాడిని ఏమీ అనలేడు. వాడు రోజు కాలు చూపిస్తుంటాడు, వాడు రోజు చెయ్యి చూపిస్తుంటాడు, వాడు రోజు రకరకాలుగా అద్భుతమైనటువంటి భాష వాడుతూ ఉంటాడు. ఏమీ మాట్లాడలేడు, వీడిని ఎక్కడా పట్టుకోలేడు, వీడిని ఏమీ చేయలేడు. కానీ వీడు చిక్కేది ఎక్కడంటే సెలవుల దగ్గరే. కాబట్టి ఇంతకు ముందు తప్పు చేసిన వారికి సగం గుండు కొట్టించి గాడిద మీద ఎక్కించి నామాలు పెట్టించేవాళ్ళు. ఇప్పుడు గాడిదలు లేవు. ఎందుకంటే మనుషుల్లోనే చాలా గాడిదలు తయారైనాయి. కాబట్టి ఈ గాడిదల దగ్గరకు ఆ గాడిదలు పారిపోయినాయి. ఈ గాడిదలు ఎక్కించడానికి కుదరదు. కాబట్టి వీడిని గాడిదని సింబాలిక్ గా చెప్పాలి. నా కొడుకుని గాడిద పుట్టింది, ఎందుకంటే వీడు రోజు యంత్రాలతో తంటూ ఉంటాడు. గాడిద లక్షణమే ఇది. కాబట్టి నా కడుపున గాడిద పుట్టాడు అని చెప్పాలి. కాబట్టి వీడిని ఏం చెప్తాడు? నేను గాడిద అనిపించాలంటే ఏం చేయాలి? వీడి మనసులో తలుపుకున్న ఒక మెరుపు మెరుస్తుంది. ఎప్పుడో చూసుంటాడు చారల గాడిద, కంచర గాడిద. దాని ఒంటి మీద గీతలు ఉంటాయి. దాని ఒంటి మీద గీతలుంటే మా వాడి తల మీద గీతలు పెట్టిస్తే సరిపోతుంది, సింబాలిక్ గా గాడిదలాగా. కాబట్టి తల మీద గీతలు గీయిస్తాడు, తీసుకొని వస్తాడు. ఎక్కడ కోల్పోతున్నాం మనం? ఎక్కడ కోల్పోతున్నాం? ఈ రోజున గురువు పాఠం చెప్తూ ఓ బెత్తంతో ఓ దెబ్బ కొడితే గురువుని జుట్టు పట్టుకుని బయటకు వచ్చి లాగుతూ ఉన్నాం. సజ్జనార్ లాంటి వాళ్ళు తుపాకీ ఎక్కుపెట్టి కాలిస్తే పైన ఫ్లైఓవర్ల మీద నిలబడి బస్తాలు బస్తాలు పూలు పోస్తూ ఉన్నాం.
ఈరోజు మనం నేర్చుకోవలసినటువంటి అవసరం ఉంది. మన కుటుంబ జీవనాన్ని మనం కోల్పోతున్నాం, మన సంస్కారాన్ని మనం కోల్పోతున్నాం. ఈ సమాజంలో ఉండే సమస్యలన్నింటికీ రెండు కారణాలు. నిద్రాణమై ఉన్నటువంటి సమాజము, సంఘటితం కానటువంటి సమాజము. భార్యాభర్త పడుకొని ఉన్నారు, దొడ్లో శబ్దం వస్తూ ఉంది. అడిగారు, భార్య అంది తట్టి, ఏమండోయ్ పెరట్లో అలికిడిగా ఉంది, దొంగలు వచ్చినట్లున్నారు, వెళ్ళి చూడండి. దొంగలు వస్తే పెరట్లో నుండి రాగా గుమ్మం నుండి వస్తారా, హాయిగా పడుకో, నోరు మూసుకొని పడుకో అన్నాడు. వాడు కన్నం వేస్తున్నాడు, కన్నం వేస్తున్నట్టున్నాడండి, శబ్దం వినపడుతుంది. దొంగలు కన్నం వేయక సున్నం వేయటానికి వస్తారా, నోరు మూసుకొని పడుకో అన్నాడు. లోపలికి వచ్చాడు, బంగారం అంతా కూడా మూటలు కడుతున్నాడు, ఒకటి పేరుస్తున్నాడు. ఈవిడ గమనిస్తూ ఉంది, సాహసం చేయలేకపోతూ ఉంది. ఏమండి బంగారం అంతా మూటలు కడుతున్నాడండి. వచ్చే వెర్రిదాన బంగారం కోసం కాక బాత్రూమ్ కోసం మన ఇంటికి వస్తారండి. పడుకో అన్నాడు. వాడు తీసుకొని వెళ్తున్నాడు. వాడు వెళ్తూ ఉంటే కడితే లేవలా, ఓ చెంబుడు నీళ్లు పోసి లేపి కూర్చోబెట్టి, మీకు బుద్ధి ఉందా లేదా, మీరు పోలీస్, దొంగ పారిపోతున్నాడు, వెళ్ళి పట్టుకోండి అండి. నువ్వు నోరు మూసుకొని పడుకో, నేను డ్యూటీలో లేను అన్నాడు. నేను డ్యూటీలో లేను, నువ్వు నోరు మూసుకొని పడుకో అన్నాడు. కాబట్టి ఈరోజు హిందువులు ఎవరు కూడా డ్యూటీలో లేరు. దేశంలో దొంగలు పడుతూ ఉన్నారు, కన్నాలు వేస్తూ ఉన్నారు, సంపద దోచుకుపోతూ ఉన్నారు, ఆడపిల్లల్ని తీసుకువెళ్తూ ఉన్నారు, నానా రకాలుగా మనల్ని మభ్యపెట్టి మన పిల్లల్ని మతం మారుస్తూ ఉన్నారు. కానీ నేను డ్యూటీలో లేను అంటున్నాడు ఈ హిందువు. ఆ వీధిలో జరిగింది, పక్కిళ్ళు తగలబడితే నాకేమిటి అని ప్రశాంతంగా పడుకుంటున్నాడు. సామాన్యుడికి కూడా అర్థమవుతుంది, మనం మేలుకోవాలి. రెండవది సంఘటితం కావాలి, కలిసి నడవాలి, మన శక్తిని ప్రదర్శించాలి, లేకపోతే బలి కావడానికి సిద్ధంగా ఉండాలి. ఓ ధనవంతుడు కారులో దారి ప్రక్కన వెళ్తూ ఉన్నాడు. దారి ప్రక్కన ఓ గుంపు కనపడింది. ఏమిటయ్యా గుంపు అని అడిగాడు. అక్కడ వేలం జరుగుతుంది అన్నాడు. దేనికి వేలం అంటే చిలుకకి వేలం. చిలుకకి ఏమిటి వేలం జరగడం ఏమిటి అంటే అది మాట్లాడే చిలుకయ్యా, అందుకని అందరూ చేరి వేలం వేస్తూ ఉన్నారు. ఎవరు ఎక్కువ వేలంలో పడితే వాళ్ళకి సొంతం అవుతుంది. ఏది చూద్దామని అక్కడికి వెళ్ళాడు. వివరాలు అడిగాడు. ఏమి మాట్లాడితే అది మాట్లాడుతుంది, అది ముచ్చటగా ఉందే, బాగా మాట్లాడుతుంది అనుకున్నాడు. ఈయన కూడా వేలంలో పాల్గొన్నాడు. 5,000, 10,000, 20,000, 30,000, 40,000, 50,000 పెట్టి కొన్నాడు. కొని కారు వెనక్కి తిప్పమని చెప్పి ఇంటికి వచ్చాడు. పని మనిషి ఎదురొచ్చింది. చిలుకని ఇచ్చి మీ అమ్మగారికి ఇవ్వు, సాయంత్రం వచ్చిన తర్వాత నేను మాట్లాడుతాను అన్ని విషయాలు, నాకు ఆఫీస్ టైం అయింది, ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి, వెళ్ళొస్తాను అని చెప్పి కారు తిప్పుకొని వెళ్ళాడు. ఆఫీస్ నుండి రావడం ఆలస్యమైంది. బాగా ఆకలిగా ఉన్నాడు. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. ఏమో ఆకలి మండిపోతుంది, ఏదన్నా ఏముంటే తీసుకురా తింటాను అన్నాడు. ఆవిడ కూర వడ్డించింది, అన్నం వడ్డించింది. అన్నము కూర కలిపాడు, నోట్లో పెట్టుకున్నాడు, నమిలాడు, మింగాడు. ఏది ఏమైనా కూర చెయ్యాలంటే నీ తర్వాతేనో. ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ఎన్ని వేలు ఖర్చు పెట్టినా ఈ రుచి రాదాయి. మసాలా ఎంత వేయాలో, ఎంత వేస్తే ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఉంటుందో నీకు తెలిసినట్లుగా మరొకళ్ళకి తెలియదు. ఇంతకీ ఏం కూర అన్నాడు. ఏం కూర? ఏం కూర? చిలుక కూర అని చెప్పింది. తెలివి తక్కువ దానా, చిలుకని ఎలా కూర చేశావే అన్నాడు. నీకెప్పుడు నా తెలివితేటల మీద అనుమానమే.
నా తెలివితేటలు ఏంటో మా నాన్న అడుగు, మా అమ్మ అడుగు, మా తమ్ముడిని అడుగు, మా చెల్లెల్ని అడుగు. నీకు కానీ నీ ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ ఎవరికి నా తెలివితేటలు ఎప్పటికీ అర్థం కాదు. అది మాట్లాడే చిలుకే. అది 50,000 పోసుకున్నానే పిచ్చిదానా. పిచ్చి నాకు కాదు. 25 రూపాయలకు 50 రూపాయలకు మహా అయితే మూర్ఖుడైతే 100 రూపాయలకు కొంటాడు. 50,000 పెట్టి చిలుకను కొన్నావంటే పిచ్చి నాకా నీకా? వెళ్దాం, నలుగురికి చెప్తే ఎవరికి పిచ్చో చెబుతారు. అది కాదే, అది మాట్లాడే చిలుకే అన్నాడు. మాట్లాడుతుందా? నీకేదో వెర్రి కానీ మాట్లాడే చిలుకైతే దాన్ని నేను రెక్కలు విరిచి ఇలా పట్టుకున్నానే, ఈ చేతిలో చాకు తీసుకున్నానే, దానిని బల్ల మీద అలా పడుకోబెట్టానే, ఈ చాకు దాని గొంతు మీద పెట్టానే, ముందుకి వెనక్కి పరా పరా కోస్తున్నప్పుడన్నా అమ్మా నేను మాట్లాడతానమ్మా, అమ్మా నన్ను రక్షించమ్మా, నన్ను కాపాడమ్మా, నన్ను చంపొద్దమ్మా అనే మాటల్లో ఒక్క మాట మాట్లాడితే చిలుకేమిటి మాట్లాడుతుంది, గమ్మత్తుగా ఉంది అని నేను చాకు పక్కన పెట్టి దాన్ని సంరక్షించేదాన్ని కదా. దానికి మాటలు వచ్చు అని అది మరిచిపోయింది. దానికి మాటలు వచ్చు అని నువ్వు చెప్పటం నువ్వు మరిచిపోయావు. తప్పు నాదా. ఈ దేశంలో కొన్ని కోట్ల చిలుకలు ఉన్నాయి. మాటలు వచ్చు గాని మా ప్రాణం పోతూ ఉంది, మేము విలవిలలాడుతూ ఉన్నాం. మా అమ్మవారికి అవమానం జరిగితే, మా సమాజానికి అవమానం జరిగితే, మా అయ్యప్ప స్వామిని కించపరిస్తే, మా దేవీ దేవతల బొమ్మలు బాత్రూమ్ టాయిలెట్ ఇదేమిటి టిష్యూ పేపర్ల మీద వేస్తే, చెప్పుల మీద వేస్తే, నానా రకాలుగా మాట్లాడుతూ ఉంటే, నా దేవాలయంలో ఉన్నటువంటి దేవుణ్ణి దేవుడు కాదు అని, సైతాను అని రకరకాలుగా హింసిస్తూ ఉంటే విలవిలలాడుతూ ఉన్నారు కానీ ఒక్కడన్నా మాట్లాడుతున్నాడా? మాట్లాడకపోతే ఈ చిలుకలాగా కూరగావడానికి సిద్ధంగా ఉండాలి. నీ రాముడి తల తీసినా నీకు మాటలు రావు, నీ దుర్గమ్మ దగ్గర వెండి గుర్రాలు పోయినా నీకు మాటలు రావు, నీ రథాలు తగలబడినా నీకు మాటలు రావు, నీ గుడులు కూలినా నీకు మాటలు రావు. చివరికి ఈ సమస్య నీ ఇంటి దాకా వచ్చినా నీకు మాటలు రావు. మీరు అక్కడెక్కడో పశ్చిమ బెంగాల్లో సర్కస్ లో సింహాలని ఆడించకూడదు అని చెప్పి జీవో పాస్ చేశారట. ఇప్పుడు దాకా పెంచుతున్నటువంటి సింహాలు జూలో ఉంచి, సర్కస్ లో ఉంచి వాటికి భోజనం పెట్టాలంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. అంతకు ముందంటే అవి సర్కస్ చేస్తూ ఉన్నాయి, సంపాదిస్తూ ఉన్నాయి, వాటికి పెడుతూ ఉన్నారు. వీటిని అడవిలో వదిలిపెడదామని చెప్పి అడవిలో వదిలిపెట్టారు. చిన్న పిల్లలప్పటి నుండి పాలు పెంచినటువంటి మమకారం చేత ఒక 10 రోజుల తర్వాత ఈ సింహాలు ఎలా ఉన్నాయో చూద్దాము అని ఈ నిర్వాహకులు మళ్ళా అడవిలో వదిలిపెట్టిన చోటుకి వెళ్ళి ఆ చుట్టుప్రక్కలంతా గాలిస్తే ఒక 6 సింహాలు చనిపోయి ఉన్నాయి. ఎందుకు చనిపోయి ఉన్నాయి అని పరిశీలిస్తే వాటి ఒంటి మీద వేట కుక్కల యొక్క పళ్ళ ఘాటు ఉంది. వేట కుక్కల యొక్క వేటలో ఇవి చచ్చిపోయాయి. ఎందుకు చనిపోయాయి? చిన్నతనం నుండి జూలో ఉండటం వలన వీటికి పాల దగ్గర నుండి అన్ని డబ్బా పాలతో పెంచారు. కండ కోసి వేస్తే తినటమే అలవాటైంది కానీ తాను ఆహారం సంపాదించుకోవడం వీటికి చేతగా లేదు, వేటాడటం చేతగా లేదు, తనను తాను సంరక్షించుకోవడం ఏమిటో ఇవి నేర్చుకోలా. ఈరోజు హిందూ సమాజంలో ప్రతి ఇంట్లోనూ 2, 3 సింహాలు ఉంటాయి. వాటిని మనం జూలో సింహాల్లాగా పెంచుతున్నాం. సమాజంలో వేట కుక్కలు ఉన్నాయి, అవి వేటాడతాయి, వీటికి ఆత్మరక్షణ తెలియాలి అనేటువంటి విషయం హిందూ సమాజానికి గుర్తు చేయడం కోసం ఈరోజు హిందూ సమ్మేళనం మనం మొదలు పెట్టుకున్నాం. 100 సంవత్సరాల క్రితం అంటే
చాలా పేదరికంలో పుట్టినటువంటి ఓ వ్యక్తి స్వీయ శక్తితో స్వయం కృషితో ఎదిగి డాక్టర్ కోర్సు పూర్తి చేసి ఈ సమాజానికి వైద్యం చెయ్యాలి, ఈ దేహాలకి వైద్యం చెయ్యాలి అనేటువంటి భావనతో 100 ఏళ్ల క్రితం సమాజానికి మొదలుపెట్టినటువంటి వైద్యం పేరేం పేరు? 1925లో డాక్టర్ కేశవరావు బలిరామ్ హెగ్డే వారు మొదలుపెట్టినటువంటి వైద్యం పేరేమిటి? ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. తను పెండ్లి వదిలిపెట్టాడు, తన చదువుని ప్రక్కన పెట్టాడు, తన సౌఖ్యాన్ని వదిలిపెట్టాడు, తన కుటుంబాన్ని వదిలిపెట్టాడు. ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని, దేహంలో ఉన్నటువంటి రోగం ఒక వ్యక్తిని చంపుతుంది కానీ దేశంలో ఉన్నటువంటి అలసత్వం, అసంఘటితత్వం, కులాలు, ప్రాంతాలు, వర్గాలు, పార్టీలు, ఈ వ్యత్యాసాలు, ఈ వైషమ్యాలు, ఈ అసూయలు, ఈ ద్వేషాలు, ఈ ఈర్ష్యలు, ఇవి దేశం మొత్తాన్ని నాశనం చేస్తున్నాయి. కాబట్టి నేను వైద్యం చేయాల్సింది దేహానికి కాదు, ఈ దేశానికి అని గుర్తించి 100 సంవత్సరాల క్రితం మొదలుపెట్టినటువంటి వైద్యం 2025కి శతాబ్ది పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా 100 సంవత్సరాల నుండి నీ పెండ్లి వదిలిపెట్టి మీరు ప్రచారకులంతా కూడా ఇల్లు, వాకిలి, పెండ్లి, పేరంటము అన్ని వదిలిపెట్టి ఈ గృహస్థుల కోసం, ఈ సమాజం కోసం, ఈ వ్యక్తుల కోసం మీరు చేస్తున్నటువంటి సేవకి, మీరు చేస్తున్నటువంటి కృషికి, మీరు చేస్తున్నటువంటి త్యాగానికి మేము ఒకసారి స్మరణ చేసుకుని, గుర్తు చేసుకుని, మిమ్మల్ని గౌరవించుకోవటం కోసం మేమంతా కలిసి హిందూ సమ్మేళనం చేసుకుంటున్నాం అని చెప్పటం కోసం కార్యకర్తలంతా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మనం చేసేటువంటి సన్మానం ఏమిటి అంటే, మన ఇంటిలో నుండి ఒక పిల్లవాడిని సంఘ శాఖకు పంపించగలిగితే సంస్కారవంతులైనటువంటి పిల్లలుగా వాళ్ళు తయారు చేస్తారు. వృద్ధాప్యంలో మీరు మంచంలో పడితే మీ కాళ్ళ దగ్గర కూర్చొని సేవ చేసేటువంటి వ్యక్తులుగా వాళ్ళకి సంస్కారాలు అందిస్తుంది సంస్థ. ఆడపిల్లలైతే ఏంటి, ఆడపిల్లల దుర్గావాహిని సేవికా సమితి, ఆడపిల్లలైతే సేవికా సమితిలో చేర్పిస్తే ఆడపిల్ల ఎలా ఉండాలి, చేతులెత్తి మొక్కించేకునేట్లుగా ఎలా ఉండాలి, ఒక ఇంటికి వెళ్తే ఈ ఇంటి గౌరవము, ఆ ఇంటి గౌరవము ఎలా కాపాడాలి, ఈ విషయాలన్నీ కూడా అవసరమైతే తోడేళ్ల నుండి, కుక్కల నుండి నిన్ను నీవు ఎలా రక్షించుకోవాలి, ఆత్మరక్షణతో దుర్గమ్మకు ప్రతిరూపంగా ప్రతాపరుద్రునికి అమ్మమ్మ అయినటువంటి రాణి రుద్రమదేవికి ప్రతిరూపంగా, ఝాన్సీ రాణికి మరొక రూపంగా నీ బిడ్డల్ని తయారు చేసి ఇస్తుంది సంస్థ. మనం చేయవలసింది మన బిడ్డల్ని సరైనటువంటి చోటు వదిలిపెట్టడం, రోజుకు 1 గంట ఈ సమాజం కోసం సమయం ఇవ్వటం. జై శ్రీరామ్.